ప్రైజ్లాడండి. సెలవులో దేవుడు పలికిన 7 మాటలు విన్నాం. ఇప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని మనం వినబోతూ ఉన్నాం. దేవుని కృప భాగ్యాన్ని బట్టి మనం ఈ రోజున ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు తన చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే దినాన్న దేవుడు ఈరోజు మనతో కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఆ మాటలు ఏమిటి, వాటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనే కొన్ని విషయములు ఈరోజు మనం చూద్దాం. లూకా సువార్త 23:46 లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను, ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు ఇప్పటి వరకు మనం విన్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే వర్తమానముగా యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయన పట్టుకున్న కానించి చనిపోయిన వరకు ఉన్న టైం లైన్ మనం చూడబోతున్నాం. అంటే ఆయన పట్టుకున్న దగ్గర గెత్సెమనే తోట నుంచి సమాధి చేయబడే వరకు ఏ సమయానికి ఏం జరిగింది, ఎన్ని గంటలకి ఏమేం జరిగింది అనేది క్లారిటీగా వినబోతున్నాం. అంటే ఏ సమయానికి పట్టుకున్నారు, ఏం జరిగింది, ఆ గడియకి ఏం జరిగింది, ఉదయం 6 గంటలకు ఏం జరిగింది, 7 గంటలకు ఏం జరిగింది అనేది క్షుప్తంగా యేసుక్రీస్తు వారు అనుభవించిన బాధల గుండా వెళ్తూ ఆయన ఏ విధంగా ఏ టైంకి ఏం చేయబట్టేది, ఆయన ఎలా టైం లైన్ అంటారు. ఎప్పటి నుంచి ఈ గెత్సెమనే తోట నుంచి యేసుక్రీస్తు వారు సమాధి చేయబడే వరకు ఏమేం జరిగింది, ఎలా జరిగింది అనేది చూద్దాం. ఆ టైం లైన్ ముందు ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే మనం ఎక్కడి నుంచి చూడబోతున్నాం అంటే గెత్సెమనే తోటలో 10 గంటల నుంచి, గెత్సెమనే తోటలో 10 గంటల నుంచి మొదలుకొని యేసు ప్రభు సమాధి 6 గంటల లోపు, శుక్రవారం రోజు 6 గంటల లోపు, అంటే గురువారం రోజు రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం రోజు సాయంత్రం ఇంకా 6 అవ్వకముందే వరకు దాదాపు మొత్తము 18-19 గంటల సమయాన్ని ఈరోజు చూడబోతున్నాం. 20 గంటల సమయాన్ని చూడబోతున్నాం. దాదాపు 20 గంటల సమయాన్ని ఇప్పుడు మనము యేసు ప్రభు పట్టుకున్న గెత్సెమనే తోట నుంచి సమాధి చేయబడే వరకు మొత్తం మధ్యలో 20 గంటలు అనుకుందాం. ఈ 20 గంటల్లో ఏం జరిగింది, ఒక రోజు కూడా కాదు 20 గంటల్లోనే ఏమేం జరిగింది అనేది త్వరగా మనం చూసుకుందాం. గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగింది అసలు, అంటే పట్టుకున్న దగ్గర నుంచి సమాధి వరకు ఏమేం జరిగిందో క్లారిటీగా మనం విందాం. మొదటి 9 గంటల నుంచి 12 గంటల వరకు, అంటే గురువారం రాత్రి 10 నుంచి 12 గంటల వరకు జరిగిన సంఘటన ఏంటంటే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. లూకా సువార్త 22:45లో ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువుల వలె ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన ముమ్మారు చేశాడు. మొదటిసారి చేశాడు, రెండోసారి చేశాడు, మూడోసారి గెత్సెమనే తోటలో 3 సార్లు ప్రార్థన చేస్తుండగా ఆయన శరీరంలో ఇప్పుడు మనకు చెమట కస్తున్నట్లుగా ఆయనకి రక్తము గారింది. అంటే అంత టెన్షన్కి లోనయ్యాడు. అది ఎంత టెన్షన్ అంటే బీపీ 240 పైన కొట్టుకుంటూ ఉంటే నరాలు చుట్లిపోయి శరీరంలోంచి ఆ శ్వేతగ్రంథులు అంటారు, అంటే ఈ చర్మంలో చెమట వచ్చే ప్లేస్లోంచి బ్లడ్ వచ్చింది ఆయనకి. మొత్తము రక్తం ముందుగానే కారుస్తున్నాడు. గెత్సెమనే తోటలో 9 నుంచి 12 గంటల వరకు గురువారం రోజు రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునికి మొరబెడుతున్నాడు. ఎంతగా అంటే అంత గొప్ప ప్రార్థన ఈ లోకంలో ఎవడూ చేయలేదు. అంతలాంటి ప్రార్థన ఈ లోకంలో ఎవరు ఇప్పుడు వరకు చేయలేదు. అలాంటి ప్రార్థన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో గురువారం రోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు చేశాడు. ఆ తర్వాత ఆయన అక్కడ ప్రార్థన చేస్తుండగా జరిగిన సంఘటన 12 నుంచి 3 గంటల మధ్యలో, ఇంకా రోజు దాటిపోయింది, అంటే శుక్రవారం వచ్చేసింది. శుక్రవారం రోజు ఉదయం అంటే మళ్ళీ 12 అంటారు, శుక్రవారం తెల్లవారుజాము 12 నుంచి 3 గంటల లోపు జరిగిన పరిస్థితి ఏంటంటే మత్తయి సువార్త 26:49లో వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పట్టుకొనెను. ఇస్కరియోతు యూదా యేసును అప్పగించడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఖాళీగా ఉంటాడో రోమా సైనికులకు కావాలి పట్టుకోవడానికి, కాబట్టి ప్రధాన యాజకులకు కావాలి ఎక్కడుంటాడో. అర్ధరాత్రి ఇస్కరియోతు యూదా ఈయన పట్టించడానికి గెత్సెమనే తోటకి 12 తర్వాత వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేసుకుంటాడని శిష్యులకు తెలుసు కాబట్టి, సీక్రెట్ ప్లేస్ అది. కాబట్టి సైనికులు తీసుకున్న ఆ ప్రాంతానికి వచ్చి 12 నుంచి శుక్రవారం రోజు
తెల్లవారుజాము 12 నుంచి 3 గంటల లోపు ఆయన పట్టించగా అక్కడ జరిగిన పరిస్థితులు మనకు తెలుసు. ఆయన ముద్దు పెట్టుకుని, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీరు పట్టుకోవాలని చెప్పి వెళ్ళి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోగానే సైనికులు వచ్చి పట్టుకున్నారు. పేతురు అందులో ఒక సైనికుడు తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు శత్రువుని సైతము స్వస్థతనిచ్చాడు అక్కడ. ఆ తర్వాత యేసు ప్రభు వారిని తీసుకుని ఇక ఉదయం 3 అయిపోతుంది. ఉదయం 3 నుంచి 5 గంటల వరకు జరిగిన సంఘటనలు మనం విందాం. ఆయన్ని పట్టుకోగానే ఎక్కడ తీసుకెళ్లారంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయన బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళారు. అన్న అనే వారి దగ్గర తీసుకెళ్లాడు. ఈ అన్న ఎవడంటే అధికారం ఉన్నవాడు కాదు, కయప్పకు మామ. ఒకప్పుడు ఎప్పుడో ప్రధాన యాజకుడు, ఇప్పుడున్న ప్రధాన యాజకుడు మామ. ఈయనకు అధికారం లేదు. అయినా కానీ మొదటిసారి వీళ్ళందరూ పట్టుకుని యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్లాడంటే అన్న అనే వాడి దగ్గర తీసుకెళ్లాడు. ఆ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. ఎప్పుడంటే ఉదయం 3 అవుతుంది. అప్పటికి ఉదయం 3 అయ్యేసరికి అన్న ఎదుగు తీసుకెళ్లారు. అన్న ఎదుగు తీసుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని ఆ అన్న అడుగుతుంటే యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా సమాధానం చెప్తుంటే అక్కడున్న ఒక సైనికుడు యేసు ప్రభు వారిని చాలా గట్టి కొట్టాడు. అది మొదటి దెబ్బ. యేసు ప్రభు వారి మీద మొదటి దెబ్బ ఆ అన్న దగ్గర పడుతుంది. ఒక్కడు భయంకరంగా కొట్టాడు. అక్కడ జరిగిన సంఘటన బట్టి మొట్టమొదటిసారి ఒకవేళ తల్లి కొట్టుండొచ్చు, చిన్నప్పటి నుంచి తండ్రి కొట్టుండొచ్చు, మేబీ యేసు ప్రభుని ఎవరు కొట్టుండకపోవచ్చు ఆయన బతికిన విధానాన్ని బట్టి, పద్ధతులను బట్టి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఆయన అరచేతితో కొట్టాడంట యేసు ప్రభు వారికి గోపం మీద, చెంప మీద కొట్టిన తర్వాత యేసు ప్రభు వారు అప్పటి వరకు మామూలుగా ఉన్నాడు. అప్పుడు రెచ్చిపోయాడు. ఆయన నన్ను ఎందుకు కొట్టావు అని అడిగాడు. ఆయన తర్వాత ఎప్పుడు అడగల మాట, చంపుతున్నా కానీ అడగల, కానీ ఫస్ట్ టైం కొట్టంగానే అడిగాడు, నన్ను ఎందుకు కొట్టావు, నేనేం మాట్లాడానని చెప్పన్నాడు. ఇక అన్న వాళ్ళు అవలా, ఒరే ఇన్ని బెదిరించి పంపుతావు అనుకున్నాడు. అందుకే యేసు ప్రభు ధైర్యంగా అడిగాడు. ఇక మన వల్ల అవ్వదు, యేసు ప్రభు ఇక్కడ ఉంటే మనం ఏదో బెదిరిద్దాం అనుకుని అవ్వట్లేదు అని అక్కడి నుంచి ఆయన కయప్ప ఎద్దకు పంపాడు. ఈ కయప్ప ఎవడంటే ప్రధాన యాజకుడు. వాడు ఎలాంటి అంటే మన కోసం ఎవడైనా చెప్తే బాగుండరా, ఏదైనా చేస్తే బాగుండు కాదు, అధికారంలో ఉన్నాడు, మన కోసం ఎవడైనా సత్తే బాగుండు అని ఒకటాడు అనమాట. అలాంటి ఆయన దగ్గరికి ఆయన పంపారు. అయితే ఆయన దగ్గర పంపే ముందు, ఆయన దగ్గర జరిగిన తర్వాత వీళ్ళు ఇక్కడ జరుగుతున్న సమయంలో ఈ 3 నుంచి 5 మధ్యలో జరిగిన సంఘటనలో యేసుక్రీస్తుని ఎలాంచన చంపాలని ఆలోచనలోకి వెళ్ళిపోయి వీళ్ళకి యేసును చంపేయడం కోసం, యేసును పట్టించడం కోసం అబద్ధ సాక్ష్యాలు వెతికారు. ఉదయం 3 నుంచి 5 వరకు వీళ్ళు ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యాలని, డబ్బులు ఇస్తాం అబద్ధ సాక్ష్యం చెప్పా, డబ్బులు ఇస్తాం అబద్ధ సాక్ష్యం చెప్పంటే వాళ్ళ వల్ల ఎవరి వల్ల అవట్లా. అయితే ఆయన కయప ఎద్దకు తీసుకురాబోతున్నాడు. కయప ఎద్దకు తీసుకురాబోతున్నాడు ఉదయం 3 నుంచి 5 వరకు. అప్పుడు 5 గంటలకు జరుగుతున్న సంఘటన ఇంకోటి ఉంది. అదే ఈ 3 నుంచి 5 వరకు యేసుక్రీస్తు వారిని శుక్రవారం ఉదయం 3 నుంచి 5 వరకు అన్న ఎదుగు తీసుకెళ్లారు. అన్న ఎదురు నుంచి కయప ఎదుగు తీసుకెళ్లారు. ఈ తీసుకెళ్లే మధ్యలోనే పేతురు గారు 3 సార్లు అబద్ధమాడాడు. పేతురు గారు 3 సార్లు అబద్ధమాడే కోడికొస్తుంది అంటే 5 అయ్యేలోపు ఈయన 3 సార్లు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని పేతురు అబద్ధమాడాడు. ఆ తర్వాత ఈయన 5 నుంచి 6 వరకు, అంటే మనం సమయం కరెక్ట్గా చూసుకుంటూ వస్తున్నాం. ఉదయం రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ప్రార్థన చేశాడు. 12 నుంచి 3 వరకు ఆయన పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు. 3 నుంచి 5 వరకు అన్న ఎద్దుకు తీసుకెళ్లారు, కయప ఎద్దుకు తీసుకెళ్లారు. ఈ సమయంలోనే పేతురు అబద్ధాలు ఆడాడు. ఆ తర్వాత వారు సెన్హెడ్రిన్ సభకు తీసుకెళ్ళాలి, మహాసభకు తీసుకెళ్ళాలి. కానీ ఆ సమయానికి ముందుగా జరిగిన సంఘటనలు ఏంటంటే 5 గంటలు అయింది. అప్పటికి 5 గంటల తర్వాత ఆయన్ని సభకు తీసుకెళ్ళకుండా ఏం చేశారంటే వీళ్ళు, లూకాసు వార్త 22, 64, 65 వచనాల్లో యేసును పట్టుకున్న మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. యేసును కొట్టారంట. అక్కడ సైనికులు కానీ వీళ్ళందరూ కూడా. ఇంకా ఆయన ముందుకు కొనసాగలేదు, సభకు కూడా వెళ్ళలే, మహాసభకు వెళ్ళలేదు. ఇంకా పిలాతు ముందుకు వెళ్ళక ముందుకే ఆయనను ఇంకా సభకు తీసుకెళ్ళలేదు. ఇంతలోపే అక్కడున్న వారు యేసును పట్టుకుని ఆయనను అపహసించారంట, కొట్టారంట. ముసుగేసి ఎవడ కొట్టాడో చెప్పమన్నారంట.
అనేక దూషణ మచ్చలు, నోటితో పలకలేని మాట్లాడినారంట. ఆయన ముఖం మీదే ఆయన తిడుతున్నారు, దూషిస్తూ ఉన్నారు. నిన్ను ఎవడు కొట్టాడో చెప్పు, ప్రవచిస్తావు కదా, నువ్వు చెప్తావు కదా కళ్ళు మూసుకున్నప్పుడు చెప్పు అని ఆయన ఎంత రీతిగా మానసికంగా ఆయన్ని లోనయ్యేలా చేశారంటే చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది ఎప్పుడు 5 నుంచి 6 వరకు, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రార్థన, 12 గంటల తర్వాత ఆయన పట్టుకోబడ్డాడు. ఉదయం 6 గంటల మధ్యలో ఆయన్ని కొంచెం కొట్టారు, అవమానించారు, గాయాలు చేయలేదు కానీ కొట్టి హింసించి మానసికంగా నువ్వు దేవుడువా అని బూతులు తిట్టారు, దూషించారు. అప్పుడు ఉదయం 6 అయింది. ఉదయం 6 అయిన తర్వాత జరిగిన శుక్రవారం ఉదయం 6 గంటలకు జరుగుతున్న సంఘటన లూకా 23:1-4 చూద్దాం. అంతటి వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోయి, పిలాతు ఉదయం కాగానే ఉదయం 6 గంటలు అవ్వగానే లూకా 22:66లో ఉదయం కాగానే ప్రజలు పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూడి ఆయన తమ మహాసభలను తీసుకుపోయారు. వీళ్ళు ఏం చేశారంటే ఈయన కొట్టే టైంలో అబద్ధ సాక్ష్యాలను ఎదుర్కొన్నారు, దొరికారు. వాళ్ళని పట్టుకొచ్చి యేసుప్రభువుని తీసుకొచ్చారు, మహాసభలో తీసుకొచ్చి ఈ అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు కానీ చెల్లట్లా. ఇంతలాగా ఉన్నవాడు అడిగాడు, అయ్యా ఏంటి నీ బాధ్యత ఏంటి, నువ్వు దేవుని కుమారుడు అంటే నేను అవును అన్నాడు. ఇదిగో దేవుని కుమారుడు అన్నాడు కాబట్టి ఈయన పాపం చేశాడు, ఈయన సిలువతో చంపాలని నిశ్చయించుకున్నాడు. మహాసభలో నిశ్చయించుకుని ఆయన అవమానించి అక్కడి నుంచి ఆయన్ని ఉదయం 6:30కి పిలాతు యొద్దకు తీసుకొచ్చారు. లూకా 23:1 మనం చదువుకున్న అందరూ వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయారు. పిలాతు యొద్దకు తీసుకెళ్ళిన తర్వాత పిలాతుకి చెప్పారు, ఈయన అలా చేయడు, అలా చేయడు, ఈయన రాజు అంటున్నాడు, డబ్బులు కట్టదు అన్నాడు. ఇవన్నీ చూసినా కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏ కారణమైనా ఎవరు చేసినా ముందే చంపేస్తారు. ఎంతకాలం యేసే బతుకున్నాడు, యేసుప్రభు మీద మోపిన నేరాలు, ఈయన డబ్బు కట్టద్దు అంటున్నాడు, ఈయన రాజు అంటున్నాడు, ఈయన తిరుగుబాటు చేస్తున్నాడు అంటున్నాడు అని అంటే వీళ్ళు చెప్పక్కర్లేదు, ముందే పిలాతుకు తెలుస్తుంది, ఎప్పుడో చంపించేటోడు. అందుకని అంటాడు, ఈయన ఎందుకు నాకు ఏ నేరో కనబడుతుంది, నేను శిక్షించను అంటే లేదు ఆయన చంపాల్సిందే, ఆయన నువ్వు చంపాల్సిందే అని వాళ్ళు అంటున్నప్పుడు ఉదయం 6:30కి వెంటనే ఈయన ఎక్కడోడు ఏ ఓడు అని అడిగినప్పుడు యోదయ వాడంటే, సరే యోదయాన్ని పరిపాలిస్తున్న మహారాజు హేరోదు పక్కనే ఉన్నాడు, యెరూషలేములో కోటలో ఉన్నాడు, పంపిండి అన్నాడు. 7 గంటలకి ఉదయం 7 గంటలకి యేసు ప్రభువు వారు పిలాతు దగ్గర నుంచి సైనికుల చేత పట్టబడి హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు దగ్గరికి ఉదయం 7 గంటలకు వెళ్ళాడండి. 7 గంటలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే లూకా సువార్త 23:7లో ఆయన హేరోదు అధికారం కింద ఉన్నవాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయన పంపెను. హేరోదు ఆ దినంలో యెరూషలేములో ఉన్నాను. అవి ఎంతెంతో కిలోమీటర్లు లేవు, పక్కన ఇవన్నీ. కాబట్టి ఆ పావు గంటలో వెళ్ళిపోతారు. 6:30 నుంచి 7 గంటల లోపు అక్కడికి వెళ్ళారు. అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే హేరోదు ఏమన్నా అద్భుతకార్యం చేయమన్నాడు, యేసయ్యని చేయను అన్నాడు. మాటల్లా యేసయ్యని గొప్ప అద్భుతాలు చేస్తారేమో చూశాడు హేరోదు, కానీ ఆయన చేయకపోయేసరికి ఈయన కోపం వచ్చి తిట్టి ఏయో వస్త్రాలు ఇచ్చి పంపించాడు. తీసుకుపోండి, నా దగ్గర వద్దీనా. హేరోదుకి చాలా భయం, ఎందుకో తెలుసా, హేరోదుకి భయాలే, హేరోదు రాజులకు భయాలు. యోహాను చంపాలంటే భయం, యేసుక్రీస్తును ముట్టుకోవాలన్నా భయమే. అందుకే ఏం చేయకుండా మళ్ళీ పిలాతు దగ్గరికి పంపాడు. పిలాతు దగ్గరికి వచ్చాడు. మళ్ళీ యేసుక్రీస్తు వారు 8 నుంచి 9 గంటల వరకు జరిగిన సంఘటన మరలా 7:30 నుంచి 8 లోపు పిలాతు దగ్గరికి వచ్చాడు యేసయ్య. అరగంటలోనే 7:30 నుంచి 8 దాకా యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గరికి వచ్చాడు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాను. లూకా 23:11 మరలా పంపించేశాడు. ఈయన మరలా పిలాతు దగ్గరికి వచ్చాడు. ఇదంతా అరగంట వ్యవధిలో జరుగుతున్న సంఘటనలే, గంటలు కాదు, రోజులు కాదు. అప్పుడు ఆయన తీసుకొచ్చి పిలాతు ముందు నిలబెట్టారు 8 నుంచి 9 వరకు. శుక్రవారం రోజు ఉదయం 8 నుంచి 9 వరకు ఏం జరుగుతుంది అంటే అక్కడే మార్కు సువార్త 15 మార్కు సువార్త 15:15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారిని బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయని అప్పగించను. ఆ సమయంలో 8 నుంచి 9 మధ్యలో 8కి ఈయన దగ్గర రాగానే పిలాతు అన్నాడు, ఈయన నేను చంపను, ఈయన బదులు ఈయన విడుదల చేస్తాను అంటే వద్దొద్దు అన్నారు. సరే బరబ్బాను విడుదల చేయాలి, ఈయన విడుదల చేయాలంటే వాళ్ళు బరబ్బానే మాకు విడుదల చేయమన్నారు, యేసుక్రీస్తుని చంపమన్నారు. ఆ వెంటనే యేసుక్రీస్తు పిలాతు అటు చూసి ఇటు చూసి ఇంక అవ్వదు ఇది, సరే ఈయన్ని కొట్టి కొరడాలతో కొట్టి సిలువకు వేయండి అన్నాడు. కొరడాలతో కొట్టి ఈయన్ని సిలువకు వేయమని చెప్పాడు. వారు సిలువకు ఆయన అప్పగించారు. 8 గంటలకి 8:30కి తీర్పు వెలువడగా
8 గంటలకి తీర్పు వెలువడిపోయింది, సిలువ వేసి చంపేమన్నాడు. ఆ మధ్య ఒక గంట 8 నుంచి 9 మధ్యలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయంటే సైనికులు చిత్రహింసలు పెట్టారు. 8 నుంచి 9 వరకు భయంకరమైన చిత్రహింసలు యేసుక్రీస్తు వారు అనుభవించారు. భయంకరమైన శ్రమ యేసుక్రీస్తు వారు, అంటే పట్టుకున్న కానించి మానసికంగా ఏదో కొంచెం అరకొరగా కొట్టారు అంతే. ఏదో చేతులతో కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చేశారు. కానీ ఆ తర్వాత యేసు ప్రభు మరణానికి ఒక గంట ముందు మాత్రమే భయంకరంగా కొట్టబడ్డాడు, భయంకరంగా శ్రమపాలయ్యాడు. ఈ రోజున వాక్యాన్ని సరిగ్గా మనం గమనించుకోవాలి, వాక్యం సరిగ్గా తెలియాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే 40 రోజులు శ్రమకాలం అంటే యేసు ప్రభు 40 రోజులు కొడతానే ఉన్నారు. యేసు ప్రభు 40 రోజులు ఎవరు కొట్టాడండి? 40 రోజులు ఆయనే కొట్టాడు. దేవాలయంలోకి వచ్చి ఆయనే కొట్టాడు. మట్లాదివారం రోజు దేవాలయంలోకి వచ్చి పోండి రావద్దులుగా అన్నాడు. 40 రోజులు కాదు, జస్ట్ ఒక గంట ముందు మాత్రం భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. ఇంకోళ్ళు అంటాడు, మొన్న 7 రోజులు చెప్పిన 7 మాటలు చెప్పన్నాడు. 7 రోజులు చెప్పిన 7 మాటలు ఏట్రా బాబు, సిలువలో 7 మాటలు పలికేట్రా ఆయన అంటే తెలియట్లేదు. అసలు యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఏ టైంలో ఎలా చనిపోతున్నాడు అని తెలియాలి మనకు. అందుకే చెప్తున్నాను ఈ రోజున. ఇక్కడ మనం చూస్తుంటే 8 నుంచి 9 గంటల వరకు భయంకరమైన చిత్రహింసలు. ఎలాంటి చిత్రహింసలు అంటే వారిని మత్తయి, మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు అక్కడ జరిగేది ఏంటంటే ఆయన తీసుకుని వెళ్ళారు. 1 తక్కువ 39 కొరడా దెబ్బలు. ఆ కొరడాలు కూడా ఎలా ఉంటుందంటే ఆ కొరడ ఎంత ఉంటుంది కాడ, దానికి ఎంత చైన్ ఉంటుంది. ఆ చైన్కి చివర ఎముకలు కానీ సీసా పెంకులు కానీ లేకపోతే గుండ్రపు ఎక్సాకారంలో ఉంటాయి అన్నమాట. ఆ ఎముకలు కానీ లేకపోతే సీసా పెంకులు కానీ ఎముకలు కానీ ఎక్సాకారంలో ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. అది ఆ కర్రను పట్టుకుని కొరడ ఎలాంటిదంటే దాన్ని ఇలా తిప్పుతారు. తిప్పి ఒక్కసారి ఇలా కొడతారు. అది కొట్టంగానే ఎక్స్ మార్కులో కొన్ని ఎముకలు ఉంటాయి కదా, శరీరంలో గుచ్చుకోగానే లాగంగానే మాంసపు ముద్దలు కింద పడిపోతారు. వాళ్ళు అలాగ 39 సార్లు, బేసిక్గా 10 దెబ్బలు కొంతమంది తట్టుకుంటారు. 20 దెబ్బలు కొట్టేసరికి మనిషి షాక్ గురైపోతాడు. షాక్ అంటే కరెంట్ షాక్ కాదు, ఇది వేరే రకం. అంటే మనిషి ఇంకా అసలు దీర్ఘాంతపై ఆగిపోతుంది గుండె. యేసుక్రీస్తు భరించాడు 39 దెబ్బలు మన కొరకు. ఒక్క దెబ్బ కొడితేనే శరీరం చీలిపోతుంటుంది. అలాంటిది 39 దెబ్బలంటే ఆ ఈపులా లేదు, ఆయన షేప్లా లేదు, మొత్తం మాంసం ఏలాడుతుంది. అక్కడితో వదిలేసారా, లోపల తీసుకెళ్ళి ఆయన రాజు అని చెప్తున్నారు కదా, ఏం చేశారంటే ముళ్ళు కిరీటం. అంటే దాదాపు అది ముళ్ళు కూడా చాలా పెద్ద ముళ్ళు, 2-3 అంగుళాలు ఉంటాయి, ఇంత పొడుగుంటాయి ఆ ముళ్ళు. ఆ ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టి కర్ర తీసుకుని దాంతో కొట్టి లోపల కంచారు. అప్పుడు 17 ముళ్ళు గట్టిగా ఆయన లోపలికి దిగిపోయాయి. చిన్న తగిలితే అంటే ఆ పరిస్థితి ఎంతగా శోధించారు. 17 ముళ్ళు లోపల కంటే గాయాలైపోయాయి. వర్ణించలేనంత బాధ యేసుక్రీస్తు ఆ సమయంలో అనుభవించాడు. వాళ్ళు దూషించారు, ఉమ్ములూసారు, తిట్టారు, అక్కడ కొట్టారండి, తన్నారు, కొట్టారు, శరీరం అంతా చీల్చబడ్డది. అలాంటి సమయంలో ఆయన చిత్రహింసలు అనిపించిన తర్వాత ఈ 8:30 నుంచి 9 గంటల వరకే ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. ఇదంతా గంటలు మనం సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే క్రిస్టియన్ మూవీ చూసినప్పుడు గంటలు జరుగుతాయి, గంట కాదు, ప్రతిదీ 20 నిమిషాలు, అరగంట. ఇదేమే సినిమాలో పెట్టినట్టు ఇట్ట తిప్పి గంట కొట్టడం, అరగంటలోనే. ఈ 8:30 నుంచి 9 గంటల వరకే యేసుక్రీస్తు వారిని సిలువ మోపిస్తూ నడిపించారు. 8 నుంచి 8:30 వరకు కొట్టారు భయంకరంగా. 8:30 నుంచి 9 గంటల వరకు ఆయన సిలువ మోపించుకుంటూ నడిపించారు. ద క్రాస్ బీమ్ అంటారు, లేకపోతే పిట్ బీమ్ అంటారు. అంటే ఏదంటే సిలువను మొత్తం కాదు మోసేది. మనం చాలా ఫోటోలు చూస్తాం, యేసు ప్రభువు మొత్తం సిలువను మోస్తాడు, మొత్తం సిలువను మోయడు. అది మొత్తం సిలువ 150 కేజీలు ఉంటుంది. 100 కేజీలదేమో నిలువుది, దాన్ని అక్కడే ఉంచుతారు, పాతి పెడతారు, లేదా అక్కడే ఉంటుంది. అది ఈయన తీసుకెళ్ళాలి, ఈయన మోసుకెళ్ళాల్సింది క్రాస్ బీమ్ అంటారు. అది 30 నుంచి 50 కేజీల దాకా ఉంటుంది. ఆ 50 కేజీలు బరువైన దాన్ని ఆయన మీద మోపితే ఈయన నడుచుకుని వెళ్ళాలి, కేవలం 1.5 కిలోమీటర్ల ఉంటుంది. ఇదంతా నడుచుకుని వెళ్ళాలి. నడవలేకపోయిన యేసుక్రీస్తు వారు 3 సార్లు అక్కడ ప్రాంతాల్లో పడిపోయారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మోయలేక ఇంకోటి వచ్చి దాన్ని మోసాడు, సీమోను అనేవాడు సాయం చేశాడు. వారు ఆఖరికి కలువరి సిలువ దగ్గరికి వెళ్ళారు. ఇదంతా జరిగింది.
9 గంటలకి మార్కు 15:25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు. ఆయన 9 గంటలకల్లా అదంతా వాళ్ళకి సిలువ వేయడం అనేది రోజు చేసే పని, అలవాటైన పని. అది పెద్ద చిత్రం కాదు. టక్క 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 అయిపోతాయి. అది మేకులు కొడతాం కానీ ఎన్ని సినిమాలో గంట చూపిస్తారు, అలా అవుతుంది వాళ్ళకి. వెంటనే అది మనిషి లేదు, కోడిపే. ఇప్పుడు మనం కోడి కొయ్యాలనుకోండి, మనము ఒక కోడి పట్టుకొని కొయ్యాలనుకో, ఎంత ఇస్త్రం అయిపోతుంది తెలుసా, ఎంత చిత్రహింసలు అనిపిస్తా లేదా. అయ్యో బాబోయ్, కోడి అమ్మో. అదే నువ్వు చికెన్ షాప్కి వెళ్ళు, ఒక్క నిమిషం ఉంటాడు, కోతలు పడేస్తారు. అది అలా కోతలు పడేస్తాడు. అది నువ్వు వరకు ఎక్కడ పోయాలి. వాళ్ళకి సిలువేయడం అలవాటు కాబట్టి యేసుక్రీస్తుని తీసుకెళ్ళి టకటక సిలువేసి 9 గంటలకి గొలగొతా కొండపైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకైనా సిలువ మీద వేలాడుతున్నాడు. 9 నుంచి 12 గంటల వరకు జరిగిన సంఘటన మనం చూస్తే, సిలువ పైన 3 మాటలు పలికాడు. అక్కడ ఉన్నవారు ఆయన్ని మార్కు 15:30-31లో అక్కడ ఉన్న మనుషులందరూ దూషిస్తున్నారు. నువ్వు రాజు అన్నావు కదా దిగిరా, నువ్వు దేవుడు అన్నావు కదా దిగిరా అని అపహసిస్తూ ఉమ్ములు వస్తున్నారు. నువ్వు దిగిరా దమ్ముంటే, నువ్వు దేవుడు అన్నావు కదా అని అందరూ అపహసిస్తున్నారు. ఆలో పైన 3 మాటలు పలికాడు. 9 నుంచి 12 గంటల వరకు యేసుక్రీస్తు సిలువ మీద భయంకరమైన బాధ అనిపిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోతుంది. అప్పటికి 3 మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. అప్పటికి వీళ్ళందరూ దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ఇక 12 నుంచి 3 గంటల వరకు జరిగే సంఘటన సిలువ మీద మత్తయి సువార్త 27:45లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా కట్టిగా చీకటి కమ్మేసిందంట. అంటే బేసిక్ వారు ఎండ తగల్లా. ఎండ ఎప్పుడు దాకా తగిలిందంటే మధ్యాహ్నం 12 గంటలు. 12 దాటిన తర్వాత మధ్యాహ్నం 1 గంట అలా అయిపోయేసరికి మొత్తం చీకటి అయిపోయిందండి. ఇక చీకటి అయిపోయిందంటే ఇక ఎండ తగిలేదు ఎంత లే. ఎండ దెబ్బ 12 గంటల వరకు తర్వాత తినలేదు అయినా, కానీ ఎండ దెబ్బ తినక్కర్లేదు. ఆయన శరీరమే పీసులుగా ఏలాడుతుంది. కవర్ చినిగిపోతే ఏలాడుతుంది, ముక్కలుగా అలాగే ఏలాడుతుంది ఆయన శరీరం సిలువ మీద. అది ఆ తర్వాత ఈ 12 గంటల నుంచి 3 గంటల దగ్గర చేసి ఆయన 4 మాటలు పలికాడు. సిలువ మీద పలికిన 4 మాటలు దాదాపు 10 నిమిషాలు, అయితే 5 నిమిషాలు గ్యాప్తోనే 4వ మాట పలికిన తర్వాత 5, 6, 7 మాటలు వరుసగా దన చెప్పేశాడు. ముగిసిపోయింది. నీరు పుచ్చుకోగానే సమాప్తమైంది అన్నాడు. దాహం అన్నాడు. ఆ మాట చెప్పి దాహం అన్నాడు. దాహం తర్వాత సమాప్తం అన్నాడు. సమాప్తమైన తర్వాత ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను టకటక చెప్పేశాడు. 7 మాటలు చెప్పి ఆయన 3 గంటలకు లూకాసు వార్త 23:46 యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ఆయన ప్రాణము 3 గంటలకు విడిచాడు. 3వగా ఆయన శిలువ మీద చనిపోయాడు. ఆయన మరణించాడు. ఆ తర్వాత 4 నుంచి 5 గంటలకి, శుక్రవారం రోజు 4 నుంచి 5 గంటల వరకు యోహాను సువార్త 19:38 అటు తర్వాత యూదులు భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తన యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతును వద్ద సెలవునడిగిను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాడు. అరిమతయి యోసేపు యేసుప్రభు శిష్యుల్లో చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు. మనకి పేర్లు తెలియదు కానీ చాలామంది ఉన్నారు రోజుల్లో. అందులో అరిమతయి యోసేపు అనేవాడు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి డబ్బు ఉన్నాడు. ఆయన అయ్యా ఆయన నాకు దేహం ఏంటే, ఇంకా చనిపోయాడు కదా ఆయన, ఇచ్చేశారు. తీసుకుని వెళ్ళి ఈ యొక్క 5 నుంచి 6 లోపే